నమస్తే ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశం వచ్చేసి గాల్ బ్లాడర్ లో ఏర్పడే స్టోన్స్ కి సంబంధించి. అసలు ఈ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఎందుకు ఏర్పడతాయి, ఒకవేళ ఏర్పడితే ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఎదురవుతాయా, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ విషయాలు మనకు వివరించడానికి నాతో ఉన్నారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ అంకిత్ విజయ్ అగర్వాల్. హలో అండి, వెల్కమ్ టు టీసీ. నమస్తే అండి. నమస్తే. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ అసలు ఏంటి, ఈ గాల్ బ్లాడర్ ఏంటి, ఈ స్టోన్స్ ఏంటి, ఎందుకు ఏర్పడతాయి? గాల్ బ్లాడర్ మన బాడీలో ఒక డైజెస్టివ్ సిస్టంలో ఒక ఆర్గన్ అండి. ఇది మన లివర్ కింద ఉంటుంది, రైట్ సైడ్ ఆఫ్ ది అబ్డమెన్లో, జస్ట్ బిలో ద చెస్ట్ లివర్ ఉంటుంది. లివర్ కింద భాగంలో గాల్ బ్లాడర్ అని ఒక 6 to 8 centimeters స్పియర్ షేప్డ్ ఆర్గన్ అంటాము. అదొక శాక్ లాంటిది అనమాట. సో దాని బేసిక్ ఫంక్షన్ ఏంటంటే మనం లివర్లో ప్రొడ్యూస్ అయ్యే బైల్ అది మన గాల్ బ్లాడర్లో వెళ్ళి స్టోర్ అవుతుంది. మనం ఫుడ్ తిన్నప్పుడు, అన్నం తిన్నప్పుడు గాల్ బ్లాడర్ ఏదో కాంట్రాక్ట్ అయ్యి ఆ బైల్ ఇంటెస్టైన్లో రిలీజ్ అవుతుంది. ఫుడ్ డైజెషన్, స్పెసిఫికలీ ఫ్యాటీ ఫుడ్ డైజెషన్ కోసము బైల్ స్టమక్లో రిలీజ్ అవుతుంది మనకు. సో ఈ ప్రాసెస్లో ఏమైనా డిస్టర్బెన్స్ అయినప్పుడు మనకు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. అండ్ దాంట్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకు. అంటే కొలెస్ట్రాల్ వల్ల ఈ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఏమైనా ఏర్పడడం జరుగుతుందా? మామూలుగా మన బైల్లో 4 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి కొలెస్ట్రాల్ ఉంటుంది, బైల్ ఉంటుంది, బైల్ సాల్ట్స్ అంటారు, బిలిరుబిన్ అంటాము, అండ్ వాటర్ ఉంటుందన్నమాట. సో కొన్ని కండిషన్స్లో కొలెస్ట్రాల్ సెక్రీషన్ బై ద లివర్ పెరిగిందంటే అది ఒక బైల్ అన్నట్టు సూపర్ సాచురేట్ అయిపోతుంది. అంటే కొలెస్ట్రాల్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోయినప్పుడు అప్పుడు స్టోన్స్ చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోయి అది పెరిగి స్టోన్స్ ఫామ్ అవుతాయండి. ఓకే, అంటే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇష్యూ తీసుకుంటే మన భారతదేశంలో ఎంతవరకు సాధారణంగా ఉందంటారు? ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర ఎంత పర్సంటేజ్లో ఇది హైగా ఉంది? మీరు కంపేర్ చేసుకుంటే ఓవరాల్ వరల్డ్ వైడ్ ఆర్ గ్లోబల్ ప్రెవలెన్స్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే రఫ్లీ అరౌండ్ 5 to 6% అని చెప్తారండి. అంటే స్టడీస్ చేస్తుంటే, పాపులేషన్ బేస్డ్ స్టడీస్ చేస్తుంటే. బట్ ఇఫ్ ఇండియన్ పాపులేషన్లో చెక్ చేస్తే 3 to 9% అని వేరియబుల్ ఉందని చెప్పారు. అది ఏరియా పరంగా అది కూడా చేంజ్ ఉంటుంది. నార్త్ ఇండియాలో కొంచెం కామన్ ఉంటాయి స్టోన్స్, సౌత్ ఇండియాలో కొంచెం తక్కువ అనమాట. సో ఇండియాలో 3 to 9% చాలా డిఫరెంట్ వేరియేషన్ ఉందని చెప్తారండి. ఓకే, ఇక పురుషులు మహిళల్లో మనం కంపారిజన్ తీసుకుంటే ఎవరిలో ఎక్కువగా వస్తూ ఉంటాయంటారు? సాధారణంగా మహిళల్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కువ ఉంటాయండి. మేము చూసేది క్లినికల్ ప్రాక్టీస్లో అండ్ లిటరేచర్లో కూడా ఫీమేల్ పాపులేషన్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కువ ఉంటాయండి. అంటే ఎందుకంటారు మహిళల్లోనే ఎక్కువ రావడానికి? అంటే ఫీమేల్ హార్మోన్స్ అండి, ఈస్ట్రోజన్ ఉంటుంది ఫీమేల్స్లో. ఈస్ట్రోజన్ వలన ఏంటంటే బైల్లో కొలెస్ట్రాల్ సెక్రీషన్ కొంచెం ఎక్కువ అవుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుందంటే మన గాల్ బ్లాడర్ మొటిలిటీని తగ్గిస్తూ ఉంటుంది. సో బైల్ ఎక్కువసేపు గాల్ బ్లాడర్లో ఉంటుంది. సో ఏదైనా మనం చూస్తాము, ఎక్కడైనా స్టేసిస్ ఉంది అనుకుంటే అది స్టోన్ ఫార్మేషన్కి రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో ఫీమేల్ హార్మోన్స్ ఆర్ మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ అండి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫార్మేషన్కి. అంటే ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫార్మేషన్కి వాళ్ళకున్న కొలెస్ట్రాల్, లేదంటే వాళ్ళు తీసుకుంటున్న ఫుడ్ కానీ, లేదంటే వాళ్ళకు వచ్చే ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, ఇవన్నీ కారణం అవుతాయా, లేదు స్పెసిఫిక్గా ఇవి రీజన్స్ ఉన్నాయని మనం ఏమైనా చెప్పొచ్చా? అంటే లైక్ చెప్పినట్టు విమెన్కి గాల్ బ్లాడర్ స్టోన్స్కి హార్మోనల్ ఇష్యూస్, విమెన్స్లో హార్మోనల్ ఇష్యూస్ అని మనం అనుకోవచ్చు. మెన్లో చూసినట్టయితే, మెన్లో అయితే డయట్ ఉంటుందండి, డయటరీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, హై ఫ్యాటీ ఫుడ్, హై కొలెస్ట్రాల్ ఫుడ్ తినడము, ఓవర్ వెయిట్ ఉండడము, మెడికేషన్స్ వలన, ర్యాపిడ్ వెయిట్ గెయిన్ ఆర్ ర్యాపిడ్ వెయిట్ లాస్ వలన, ఇవన్నీ వేరే కారణాలు ఉంటాయండి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవడానికి. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాయి అని తెలుసుకోవడానికి వాళ్ళకి సిమ్టమ్స్ ఏమై ఉంటాయి, ఎలాంటి సిమ్టమ్స్ ద్వారా బయటపడతాయి? సాధారణంగా మోస్ట్ కామన్లీ గాల్ బ్లాడర్ స్టోన్స్కి సిమ్టమ్స్ ఏమీ ఉండవండి. వీళ్ళు పేషెంట్స్ మామూలుగా ఏదో రూటీన్ హెల్త్ చెకప్కో ఆర్ సమ్ అదర్ కారణానికో స్కాన్ చేస్తే సార్ మాకు గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినాయని చెప్పి బయట ఏర్పడుతుంది. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ సినారియో అనమాట. ఏసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ ఆర్ గాల్ స్టోన్స్ విచ్ ఆర్ నాట్ కాజింగ్ ఎనీ సిమ్టమ్స్, మోస్ట్ కామన్ సినారియో ఇది. బట్ అది కాకుండా సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, కొంతమందికి నొప్పులు ఉంటాయి, పెయిన్ ఉంటుంది. మోస్ట్ కామన్ సిమ్టమ్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్ ఇస్ పెయిన్ అనమాట. సో ఈ పెయిన్ కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే ఈ పెయిన్ మనకు అబ్డామినల్ పెయిన్, అప్పర్ పార్ట్ ఆఫ్ అబ్డామిన్, ఇది మిడిల్ లేకపోతే రైట్ సైడ్కి ఉంటుందండి నొప్పి. ఇది ఈ నొప్పి ఇక్కడ ఉండి ఒక డల్ స్టడీ పెయిన్ ఉంటుంది, గ్రాడ్యువలీ సివిరిటీ పెరుగుతూ ఉండి
ఒక ఫ్యూ మినిట్స్ టు అవర్స్లో బాగా సివియర్ అయిపోతుందండి. బాగా స్వెట్టింగ్ వచ్చేస్తూ ఉంటుంది, నాజియా, వామిటింగ్ అనిపిస్తుంది, పెయిన్ అప్పుడప్పుడు ఇక్కడ నుంచి షోల్డర్కో లేకపోతే బ్యాక్కి వెళ్ళడం కూడా కామన్ ఉంటుందండి. టిపికల్ బిలియరీ కోలిక్ అంటాము దీని పెయిన్ని. ఓకే, అంటే ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ చూసుకుంటే ఎవరిలో ఎక్కువగా వస్తున్నాయి ఈ గాల్ స్టోన్స్ అనేవి? జనరలీ లిటరేచర్లో మోర్ దెన్ 40 years వాళ్ళకు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆర్ మోర్ కామన్ అంటారు. బట్ జెనెటిక్ కండిషన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు చిన్న యంగర్ ఏజ్లో కూడా మేము గాల్ బ్లాడర్ స్టోన్స్, అండ్ కరెంట్లీ ఇప్పుడున్న డయట్ లైఫ్ స్టైల్కి యంగర్ ఏజ్లో కూడా మేము స్టోన్స్ చాలా కామన్గా చూస్తుంటామండి. ఓకే, ఫ్యామిలీ హిస్టరీకి సంబంధించి మనం మాట్లాడుకునే ముందుగా వాళ్ళలో క్రాష్ డైట్స్ చేసి త్వరగా వెయిట్ లాస్ అవ్వాలని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అధిక బరువుతో బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. మరి వీళ్ళల్లో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, ఎంత పర్సంటేజ్ సఫర్ అవుతున్నారు? బోత్ ఒబేసిటీ అండ్ ఈ క్రాష్ డైట్స్, వెరీ లో క్యాలరీ డైట్స్ అండ్ క్రాష్ డైట్స్, ఇవి రెండు పాపులేషన్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ సమాన పబ్లిక్ కంటే కొంచెం కామన్ ఉంటాయి. బేసికలీ ఎందుకంటే కొలెస్ట్రాల్ ఎక్కువ, హై ఫ్యాటీ డైట్స్ తినడం వలన బైల్లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. అలాగే ర్యాపిడ్ వెయిట్ లాస్, కొంతమంది క్రాష్ డైట్స్ తినడం వాటి వలన ఏంటంటే రెండు మెకానిజమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఫ్యాట్ బ్రేక్ డౌన్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతున్నప్పుడు ఫ్యాట్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఈ ఫ్యాట్ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఇది లివర్కి వెళ్ళేసి కొలెస్ట్రాల్ లాగా మారుతుంది. ఆ కొలెస్ట్రాల్ మళ్ళీ బైల్లో రిలీజ్ అయిపోయి స్టోన్ ఫార్మేషన్కి రిస్క్ ఫార్మేషన్ ఉంటుంది. అలాగే సంబడీ ఈజ్ ఈటింగ్ అంటే 1000 calories కంటే తక్కువ తింటున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు అసలు ఫుడ్ లోపలికి వెళ్ళకపోతే గాల్ బ్లాడర్ స్టిమ్యులసే ఉండదు. సో ఈ స్టిమ్యులస్ లేనప్పుడు గాల్ బ్లాడర్ కాంట్రాక్ట్ అవ్వదు. సో స్టేసిస్ వలన గాల్ బ్లాడర్ మొటిలిటీ తగ్గిపోయిన వలన కూడా మనము స్టోన్స్ ఫార్మేషన్ చూస్తామండి. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ అని చెప్పేసి అన్నారు ఇందాక మీరు. ఫ్యామిలీ హిస్టరీ కానీ జెనెటిక్ ఫ్యాక్టర్ కానీ ఈ రెండు మనం చూసుకున్నట్టయితే ఏ ఫ్యాక్టర్ని మనం ఎక్కువగా పరిగణలోకి తీసుకోవాలంటారు? జెనెటిక్ పరంగా ఉంటే వస్తుందా, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉంది ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు గ్రాండ్ మదర్ ఆడవాళ్ళలో ఎక్కువ అన్నారు, గ్రాండ్ మదర్కి ఆ తర్వాత ఈ నెక్స్ట్ జనరేషన్ వీళ్ళలో ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటాయా? అంటే పర్టికులర్లీ స్పెసిఫిక్ అట్లా ఉండదండి. బట్ ఒక జెనెటిక్ అసోసియేషన్, కొన్ని స్పెసిఫిక్ జీన్స్ ఉన్నాయి. ఆ జీన్స్తో డైరెక్ట్గా మనకు గాల్ బ్లాడర్ స్టోన్ రావాలని లేదు. బట్ ఏంటంటే కొలెస్ట్రాల్ సెక్రీషన్ పెరగడము, లేకపోతే బైల్ యాసిడ్ డెఫిషియన్సీ, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతాయి అన్నమాట. వాటితో మనకు స్టోన్ ఫార్మేషన్ రిస్క్ అన్నట్టు పెరుగుతుంది. బట్ డెఫినెట్లీ కొన్ని ఫ్యామిలీస్లో క్లస్టరింగ్ చూస్తాము. అంటే ఫ్యామిలీలో వాళ్ళ లైక్ మదర్కి ఉంది, నాకు కూడా స్టోన్ వచ్చింది అన్నట్టు ఒకటి చూస్తాము కామన్గా. ఎథనిసిటీ ఆల్సో, కొన్ని స్పెసిఫిక్ పాపులేషన్స్ ఉంటారు వాళ్ళకు బై నేచర్, అంటే స్పెసిఫిక్ వెస్టర్న్ కంట్రీస్లో కానీ మన ఇండియాలో లైక్ నార్త్ ఇండియన్స్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆర్ కామన్ కంపేర్ టు సౌత్, అలాగనమాట. సో ఎథనిక్ వేరియేషన్, జెనెటిక్ వేరియేషన్స్ అండ్ హెరిడిటరీ, ఈ మూడిటి వలన కొంచెం మనము ఫ్యామిలీస్లో ఒక క్లస్టరింగ్ ఆఫ్ కేసెస్ అన్నట్టు చూస్తామండి. ఓకే, ఇందాక ప్రెగ్నెన్సీ విమెన్స్కి నోటీస్ చేశారు, వాళ్ళని కూడా ప్రస్తావించారు. మరి వాళ్ళల్లో ఈ ప్రమాదం ఎంత శాతం ఉంటుందంటారు? వచ్చే ప్రమాదం ఎంతవరకు ఉంటుంది? ప్రెగ్నెన్సీలో గాల్ బ్లాడర్ స్టోన్స్ చాలా కామన్ అండి. ఓకే, స్పెసిఫిక్ ప్రెవలెన్స్ అన్నట్టు ఎక్కడ చదవలేదు. బట్ యూజువలీ మోస్ట్ ఆఫ్ ద స్టోన్స్ ఇవి ఉన్నప్పుడు ఏసిమ్టమాటిక్ ఉంటాయి అన్నమాట. అంటే రెగ్యులర్గా రూటీన్ యాంటీనేటల్ స్కాన్స్ చేస్తారు కదా, అందులో స్టోన్స్ అన్నట్టు బయటపడతాయి. సిమ్టమ్స్ అన్నట్టు చాలా తక్కువ. అండ్ ఇవి బయటపడితే యూజువలీ మనకు 3rd trimester అంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ డెలివరీ అయిన తర్వాత మనకు బయటపడతాయండి. ఇప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు అంటున్నారు, అంటే కనీసం ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమైనా దీనికి సిమ్టమ్స్ ఏమైనా బయటపడుతుందా? అంటే లోపల మంట రావడం కానీ, ఇందాక మీరు అన్నారు సడన్గా నొప్పి మొదలైపోతుంది, స్వెట్టింగ్ వచ్చేస్తుంది, వామిట్ ఫీలింగ్ ఉంటుంది, ఇదంతా కూడా అంటే దీంట్లో స్టేజెస్ పరంగా ఉండి ఆ లక్షణాలతో బయటపడడం జరుగుతుందా ఏంటి? లేదు ప్రమాదం ఒక్కసారిగా పెరిగిపోయి ఆన్ టేబుల్ సర్జరీకి వెళ్ళిపోయి దాకా వచ్చేస్తుందా అసలు? అంటే చాలా మందికి అసలు ఏం సిమ్టమ్, ఏం క్లూ లేకుండా ఉంటుందండి. జస్ట్ సడన్గా పెయిన్ స్టార్ట్ అయింది సార్ అంటారు. బట్ కొంతమందికి ఒక లైక్ స్టార్టింగ్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. స్టేజెస్ అన్నట్టు ఉండవు, బట్ స్టార్టింగ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఆర్ మైల్డ్ నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటాము. అంటే కొంచెం స్పెసిఫిక్ ఫ్యాటీ ఫుడ్స్, హెవీ ఫుడ్ తిన్న తర్వాత కొంచెం పొట్ట ఉబ్బరంగా ఉండడము, కొంచెం తేపులు రావడము, కొంచెం గ్యాస్ట్రిక్ లాగా అనిపించడము, స్పెసిఫిక్ టైమ్ ఆఫ్ ద డే లేకపోతే స్పెసిఫిక్ ఫుడ్స్ తిన్న తర్వాతనే వాళ్ళకు ఈ గ్యాస్ట్రిక్ లాంటి సిమ్టమ్స్ అనిపించడము,
పై భాగంలో మంట, నొప్పి, కొంచెం గ్యాస్ట్రిక్ అనీజీనెస్ అనిపించడము, ఇవన్నీ కామన్. ఫ్యాటీ ఫుడ్ ఒక స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. అవి తిన్నప్పుడు ఇబ్బంది అవ్వడము. సో ఈ పేషెంట్స్కి ఏంటంటే మేబీ వాళ్ళకు గాల్ బ్లాడర్ స్టోన్ ఉంది, ఆ స్టోన్ వలన వాళ్ళకు ఫ్యాటీ ఫుడ్ ఆర్ స్పెసిఫిక్ డైట్స్ తీసుకుంటే వాళ్ళకు గాల్ బ్లాడర్ కొంచెం కాంట్రాక్ట్ అవుతుంది. గాల్ బ్లాడర్ వలన వాళ్ళకు నొప్పి తెలుస్తుంది అన్నమాట, స్టోన్ వలన పెయిన్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు అసిడిటీ, ఇండైజెషన్, అలాగే గాల్ బ్లాడర్లో స్టోన్స్, ఈ మూడిటి మధ్య అసలు తేడా ఏంటంటారు? క్లినికలీ అప్పుడప్పుడు చాలా కష్టం అవుతుందండి తెలియడానికి, ఎందుకంటే చాలా ఓవర్లాపింగ్ సిమ్టమ్స్ ఉంటాయి. అదే అప్పర్ అబ్డామినల్ పెయిన్, మంట, నాజియా, వామిటింగ్ సెన్సేషన్ అనిపించడము, అప్పుడప్పుడు వాంతులు అవ్వడము, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ అనమాట. బట్ జనరల్లీ ఏంటంటే మీరు గాల్ బ్లాడర్ పెయిన్ తీసుకుంటే అది అప్పర్ అబ్డామిన్ నేను చెప్పినట్టు టువర్డ్స్ ద రైట్ ఉంటుంది. ఈ పెయిన్ అప్పుడప్పుడు ఏంటంటే టు ద టిప్ ఆఫ్ ద రైట్ షోల్డర్కి వెళ్తుంది. ఈ పెయిన్ అప్పుడప్పుడు బ్యాక్, మన షోల్డర్ బ్లేడ్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్తుంది నొప్పి. పెయిన్ కంటిన్యూస్గా ఒక 4 to 6 hours సివియర్ పెయిన్ ఉంటుందండి. సో ఇది టిపికల్ ఆఫ్ గాల్ బ్లాడర్ పెయిన్. యాసిడిటీ పెయిన్ ఇన్ ద మిడ్ లైన్ ఉంటుందన్నమాట. మంట, కొంచెం ఎక్కువ తేపుల్లాగా రావడము, వామిటింగ్ సెన్సేషన్, రిఫ్లక్స్, ఇవన్నీ యాసిడిటీ అండ్ ఇండైజెషన్ రిలేటెడ్ సిమ్టమ్స్ అనమాట. అంటే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అయితే ఆ అటాక్ వస్తుందని ఆ పేషెంట్ ఏ విధంగా గుర్తించాలి అసలు? అంటే సిమ్టమ్స్ ఏమీ ఉండవంటున్నారు, సడన్ అటాక్ వచ్చేస్తుంది, మరి ఎట్లా వాళ్ళు గుర్తించడం అంటారు? లైట్ ఆ పెయిన్ వచ్చినప్పుడా, లేదంటే మీరు చెప్పిన ఈ స్టోన్ అనే ఆ పెయిన్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి రష్ అవ్వాలి? అదే రికరెంట్, నేను చెప్పినట్టు రికరెంట్గా సిమ్టమ్స్ అంటే అప్పర్ అబ్డామినల్ డిస్కంఫర్ట్, తిన్న వెంటనే కొంచెం గాబర్ అనిపించడము, కొంచెం హెవీ ఫుడ్ తింటే మామూలుగా అయితే మీరు చెప్తున్నట్టుగా ఏ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము అని చెప్పేసి వాళ్ళు గ్యాస్ట్రిక్ సంబంధించి మాత్రలు వేసుకోవడం జరిగిపోతుంది. అంటే ముందుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారు, వాళ్ళకి తెలిసిన మాత్రలు ముందుగా వాడతారు, వాళ్ళ టాబ్లెట్స్ అన్ని ముందుగా పెట్టుకొని అవి వాడి అవి తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఒకటేమో నిర్లక్ష్యం, రెండేమో భయం. ఈ రెండిటి వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు అంతగా స్టెప్ వేయరు. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ విషయంలో మరి వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి అసలు? అంటే పెయిన్ చాలా సివియర్ ఉంటుందండి. టిపికల్ గాల్ బ్లాడర్ పెయిన్ ఇస్ వెరీ సివియర్. నేను చెప్పినట్టు చాలా సివియర్ పెయిన్ ఉన్నప్పుడు ఈ పేషెంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి చెప్తారు, ఎందుకంటే ద పెయిన్ ఇస్ సో సివియర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఆ పెయిన్తో పాటు చాలామందికి ఏంటంటే మైల్డ్, మీరు చెప్పినట్టు గ్యాస్ట్రిక్ ఏమో, ఇండైజెషన్ ఏమో అని 1 or 2 days డిలే చేస్తారు. ఇందులో ఏంటంటే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. స్టోన్స్ లోపల ఉండి గాల్ బ్లాడర్లో వాప్ పెరిగిపోయి అప్పుడప్పుడు తగ్గిపోతుంది పెయిన్, ఫ్యూ అవర్స్లో పెయిన్ వచ్చి తగ్గిపోతుంది. సో వాళ్ళు ఏంటంటే మేబీ ఇండైజెషన్ ఏమో అనుకుంటారు. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే స్టోన్ ఎక్కువసేపు స్టక్ అయిపోయి ఇన్ఫ్లమేషన్, గాల్ బ్లాడర్లో వాపు రావడం, ఇవన్నిటి వలన కాంప్లికేషన్స్ వస్తే అది ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది ప్రాబ్లం మనకు. అంటే ముందు రోజు వాళ్ళు ఏం ఫుడ్ తీసుకున్నారు ఏంటనేది కూడా పరిగణలోకి తీసుకుంటారా డాక్టర్ దగ్గరికి రాగానే? చాలా ఇంపార్టెంట్ అండి. తీసుకుంటే ముందు రోజు ఏం తిన్నారు, అంటే స్పెసిఫిక్గా హై ఫ్యాట్ డయటా, కొంచెం హెవీగా ఓవర్ ఈటింగ్ చేశారా, టైంకు తినలేదా, ఆల్కహాల్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా హిస్టరీ టేకింగ్లో చాలా ఇంపార్టెంట్ మాకు పేషెంట్ అబ్డామినల్ పెయిన్తో వస్తే ఒకరోజు ముందు. అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటారు? వాళ్ళకి సర్జరీ చేస్తారా, లేదు ఆ స్టోన్ సైజుని బట్టి మెడిసిన్ ఇస్తే సరిపోతుందా? కిడ్నీ స్టోన్స్ విషయంలో మనం చూస్తూ ఉంటాం, ఆ స్టోన్ సైజ్ని బట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ట్రీట్మెంట్ విల్ వేరీ పర్సన్ టు పర్సన్, పేషెంట్ని బట్టి. మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది అంటే గాల్ బ్లాడర్లో ట్రీట్మెంట్ అన్నట్టు పేషెంట్ సిమ్టమ్స్ మీద ఇంపార్టెంట్ ఉంటుంది. ఇఫ్ ఎవరన్నా స్కాన్ చేయించుకున్నాం సార్, స్టోన్ వచ్చింది, ఏం చేయాలి అంటే ఏసిమ్టమాటిక్ పేషెంట్స్, వాళ్ళకి ఏం నొప్పి లేదు, ఏం సిమ్టమ్స్ లేనప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్కి ట్రీట్మెంట్, ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం ఉండదు. వాళ్ళకు జస్ట్ డయట్ కంట్రోల్, కొంచెం లో ఫ్యాట్ డయట్ తినడం, ఇవన్నీ చెప్తాము. వీటితోనే వాళ్ళ సిమ్టమ్ కంట్రోల్ చేయడం సరిపోతుందని చెప్పి చెప్తాము. హవెవర్ పెయిన్ వచ్చినప్పుడు, గాల్ బ్లాడర్ స్టోన్స్ కాజింగ్ పెయిన్ ఉన్నప్పుడు మనకు డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి, డిఫరెంట్ సిండ్రోమ్స్ ఉంటాయి. జస్ట్ పెయిన్ వస్తుంది, కొంతసేపు తగ్గిపోతుంది. టిపికల్ బిలియరీ కోలిక్ అంటాము. ఇలాంటి సిచ్యువేషన్లో ఎలెక్టివ్ కోలిసిస్టెక్టమీ అంటే పేషెంట్ కంఫర్టబుల్ వీలైనప్పుడు టైంలో వచ్చి సర్జరీ చేయించుకోవడం బెటర్ అనమాట. అలా కాకుండా స్టోన్ వచ్చి గాల్ బ్లాడర్ నెక్ దగ్గర స్టక్ అయిపోయింది అనుకోండి, స్టక్ అయిపోయి గాల్ బ్లాడర్లో వాపు రావడం స్టార్ట్ అయిందంటే దాన్ని కోలిసిస్టైటిస్ అంటాము. కోలిసిస్టైటిస్ అంటే గాల్ బ్లాడర్లో స్వెల్లింగ్, ఇన్ఫెక్షన్ అండ్ అడిమా. ఇలాంటి సిచ్యువేషన్లో ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుందన్నమాట. అంటే ప్రెజెంటేషన్, నొప్పి స్టార్ట్ అయ్యే విదిన్ 48 to 72 hours కనుక పేషెంట్ ప్రెజెంట్ అయితే
సర్జరీ చేయడం బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎడిమా అయిన గాల్ బ్లాడర్, వాపు వచ్చిన గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో సర్జరీ చేస్తామన్నమాట. సర్జరీ జనరలీ లాప్రోస్కోపిక్ సర్జరీ ఉంటుందన్నమాట. సో ఇవి కాకుండా మనకు వేరే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. స్టోన్ కనుక గాల్ బ్లాడర్ నుంచి బైల్ డక్ట్ నుంచి స్ట్రిప్ అవడం, గాల్ బ్లాడర్ నుంచి మన బైల్ ఇంటెస్టైన్కి ఎక్కడ వెళ్తుందో అదొక బైల్ డక్ట్ అంటాము, ఆర్ పిత్తనాళం అంటాము ఇన్ తెలుగులో. సో అందులో ఏమైనా స్టోన్ కనుక స్టక్ అయిందంటే దాని వలన పేషెంట్కి జాండిస్ రావచ్చు, ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరం రావచ్చు, కొలెంజైటిస్ అంటాము. అది ప్యాంక్రియాస్ దగ్గర పోయి స్టక్ అయితే ప్యాంక్రియాటైటిస్ రావచ్చు అనమాట. అది ఒక మెడికల్ ఎమర్జెన్సీ అనమాట. సో ఈ బిలియరీ ప్యాంక్రియాటైటిస్ వచ్చి లేకపోతే బైల్ డక్ట్లో స్టోన్ స్టక్ అయితే కొలిడోకోలిథియాసిస్ ఇన్ మెడికల్ టర్మ్స్ ఆర్ కొలెంజైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఒక ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ఉంటుంది, ఈఆర్సిపి అన్నట్టు. ఎండోస్కోపిక్ ప్రొసీజర్, నోటి ద్వారా ఎండోస్కోపీ పెట్టి ఒక చిన్న సర్జరీ చేసేసి ఆ బైల్ డక్ట్లో ఉన్న స్టోన్ని క్లియర్ చేస్తాము. దాన్ని ఈఆర్సిపి అని ప్రొసీజర్ అంటాము. సో ఇదంతా పేషెంట్ సిమ్టమ్స్ రిపోర్ట్స్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. సిమ్టమ్స్ లేవు, నో ట్రీట్మెంట్. సిమ్టమ్స్ ఉన్నాయి అంటే కోలిసిస్టైటిసా, కొలెంజైటిసా, కొలిడోకోలిథియాసిసా పట్టి పేషెంట్ టు పేషెంట్ ట్రీట్మెంట్ విల్ వేరీ. రెండు పేషెంట్స్కి ట్రీట్మెంట్ సేమ్ ఉండదు. అంటే ఇప్పుడు వాళ్ళకి సర్జరీ అవసరం పడింది అనుకోండి, ఆ పేషెంట్ వచ్చిన వెంటనే చేయాల్సిన ఎమర్జెన్సీ ఉంటుందా, లేదు వాళ్ళకి ఏమైనా కొంచెం టైం పీరియడ్ ఏమైనా ఇస్తారా ఇట్లా మెడిసిన్తో? సో అదే ఇప్పుడు కోలిసిస్టైటిస్ ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోయింది గాల్ బ్లాడర్ అంటే దెన్ దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. ఎందుకంటే వాపు వచ్చేసింది, గాల్ బ్లాడర్లో స్వెల్లింగ్ వస్తుంది. అది వెంటనే సర్జరీ చేయకపోతే అది ఎక్కువైపోయి గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ చేరుకొని లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎమర్జెన్సీ సర్జరీ చేస్తామన్నమాట. అవర్ బిలియరీ కోలిక్ అంటే పెయిన్ వస్తుంది, ఒక ఫ్యూ అవర్స్లో తగ్గిపోతుంది, అలా ఫ్రీక్వెంట్గా పెయిన్ వస్తుంది అంటే ఇలాంటి పేషెంట్స్కి మేము ఎలెక్టివ్ సర్జరీ వాళ్ళకు వీలైనప్పుడు ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ వాళ్ళకు అన్నీ చూసుకోవాలి కదా, సోషల్ ఆస్పెక్ట్స్, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ చూసుకోవాలి. కాబట్టి వాళ్ళకు టైం ఉన్నప్పుడు వచ్చి సర్జరీ చేయించుకోవడం ద సూనర్ ద బెటర్ అని చెప్తామండి. ఇప్పుడు ఒక సర్జరీ అనగానే వాళ్ళకి భయం వేస్తుంది, ఇంజెక్షన్ తీసుకోవడానికి ఇంకా భయపడుతున్న రోజుల్లోనే ఉన్నాము ఎంత మనం ముందుకెళ్తున్నా కూడా. మరి ఆ సర్జరీ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా, వాళ్ళకి ఆ సర్జరీకి ముందుగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ అట్లాంటివి ఏమన్నా అవసరం పడతాయా? ఎనీ ప్రొసీజర్ అండి, ఎనీ మెడికల్ ప్రొసీజర్ చేసే ముందు డెఫినెట్లీ కౌన్సిలింగ్ చేస్తాము. కోలిసిస్టెక్టమీ, గాల్ బ్లాడర్ రిమూవ్ చేసే సర్జరీని కోలిసిస్టెక్టమీ అంటాము. ఇప్పుడు స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఇస్ లాప్రోస్కోపిక్ సర్జరీ అండి. 2 or 3 స్మాల్ పిన్ హోల్ ఇన్సిషన్స్, జస్ట్ 1 to 2 సెంటీమీటర్ ఇన్సిషన్స్తో సర్జరీ చేస్తాము. ఇవాళ సర్జరీ అయింది అంటే నెక్స్ట్ డే పేషెంట్స్ డిశ్చార్జ్ కూడా అవుతారు, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అనమాట. సో 99% ఇట్స్ అ వెరీ సేఫ్ సర్జరీ. 1% రిస్క్ ఆఫ్ స్మాల్ కాంప్లికేషన్స్ ఉంటాయండి. కాంప్లికేషన్స్ లైక్ ఇన్ఫెక్షన్, బ్లీడింగ్ ఆర్ బైల్ లీక్. ఓకే, అంటే బైల్ డక్ట్ లీక్ అవ్వడం అన్నట్టు స్మాల్ 1% రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్. అదర్వైజ్ వెరీ సేఫ్ సర్జరీ అండి. అండ్ సర్జరీ చేసిన తర్వాత కూడా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ బాగానే ఉంటారు. ఇనిషియల్ ఫస్ట్ 2 to 3 వీక్స్ ఏంటంటే మన బాడీ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ టైంలో ఏంటంటే కొంచెం ఫ్యాటీ ఫుడ్ తిన్నా, కొంచెం హెవీగా తిన్నా, కొంచెం ఇండైజెషన్ అనిపించడము, పొట్ట ఉబ్బరంగా అనిపించడము, లూజ్ మోషన్స్ అవ్వడము, ఇవన్నీ కొంచెం కామన్ యూజువలీ ఫస్ట్ 2 to 3 వీక్స్లో. బట్ ఓవర్ టైం 1 month తర్వాత అనుకోండి పేషెంట్స్ డూ వెల్, నార్మల్ డయట్, నార్మల్ లైఫ్తో ఉండొచ్చండి. ఓకే, ఈ గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ వల్ల క్యాన్సర్కి ఏమైనా దారి తీయొచ్చు అంటారా? గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆర్ డెఫినెట్లీ ఆ రిస్క్ ఫ్యాక్టర్ అండి క్యాన్సర్ కోసము. ఈ రిస్క్ అన్నమాట చాలా లో. ఓకే, లార్జ్ స్టోన్స్ మోర్ దెన్ 2 centimeter, మోర్ దెన్ 3 centimeter స్టోన్స్ ఉన్నప్పుడు, అది కూడా ఫర్ అ లాంగ్ టైమ్ 10, 15, 20 years ఉన్నప్పుడు, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నప్పుడు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ గాల్ బ్లాడర్ క్యాన్సర్కి రిస్క్ అవుతారు. బట్ ఈ రిస్క్ ఫ్రమ్ స్టోన్స్ అన్నట్టు చాలా తక్కువ అండి. ఓకే, అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాళ్ళు మీ దగ్గరికి రష్ అయ్యి వచ్చినప్పుడు వాళ్ళకి వెంటనే ఏ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ పెయిన్ని కొంచెం కంట్రోల్ చేస్తారు? అంటే గాల్ బ్లాడర్ పెయిన్తో వస్తే పేషెంట్కి బేసిక్ బ్లడ్ టెస్ట్ స్కాన్ చేసి గాల్ బ్లాడర్ స్టోన్ వల్లైన పెయిన్ కనుక్కొని దెన్ వాళ్ళకి ఏంటంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అండి, పెయిన్ కిల్లర్స్, ఎనాల్జెసిక్స్, యాంటీస్పాస్మాటిక్ మెడికేషన్స్ ఇస్తే వాళ్ళ పెయిన్ తగ్గుతుందండి. అప్పుడప్పుడు పెయిన్ తగ్గకపోతే యాంటీబయాటిక్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు గాల్ బ్లాడర్లో ఒకవేళ చిన్న స్టోన్స్ ఏమైనా ఉంటే సర్జరీ టైంలో అన్ని స్టోన్స్ని తీసేసేయాల్సిందా, లేదంటే ఆ చిన్న స్టోన్స్ ఏమైనా వదిలేయచ్చు అంటారా? ఆ తర్వాత మళ్ళీ అవి పెరగటం అట్లా ఏమైనా జరుగుతుందా? అంటే సర్జరీలో గాల్ బ్లాడర్ స్టోన్సే కాకుండా గాల్ బ్లాడరే మొత్తం తీసేస్తామండి.
సో గాల్ బ్లాడర్ మొత్తం తీసేస్తాం కాబట్టి చిన్న స్టోన్స్ పెద్ద స్టోన్స్ అన్నీ తీసేయాల్సిందే. చిన్న స్టోన్ అయినా పెద్ద స్టోన్ అయినా సిమ్టమ్స్ దేనితో అయినా రావచ్చు. సో సర్జరీ చేసేటప్పుడు మా టార్గెట్ ఏంటంటే మొత్తం గాల్ బ్లాడరే తీసేయడం అనమాట. అది తీసేస్తే ఫ్యూచర్లో కూడా మనకు స్టోన్స్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ ఉండదు అండ్ ఉన్న స్టోన్స్ అన్ని మనం బయటికి తీసేస్తాము. ఓకే, ఇప్పుడు సిటీస్లో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఈ పేషెంట్స్ మీ దగ్గర సిటీస్లోంచి వస్తున్నారా, లేదు ఊళ్ళల్లో కూడా ఈ గాల్ బ్లాడర్కి సంబంధించిన సమస్యలు ఈ మధ్య వస్తున్నాయా? ఎందుకంటే మనం ఫుడ్ విషయంలో చూసుకుంటే అంతటా కల్తీ అయిపోయింది, దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మరి మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసిన దాంట్లో ఎక్కడి నుంచి ఎక్కువగా మీరు పేషెంట్స్ని చూస్తున్నారు? ఓవరాల్గా చూస్తే అర్బన్ పాపులేషన్లో కొంచెం ఎక్కువ చూస్తామండి మనము, ఎందుకంటే డయట్, లైఫ్ స్టైల్ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి అర్బన్కి రూరల్కి చూస్తుంటే. సో సిటీస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మందికి వస్తారు పెయిన్తోనూ స్టోన్స్తోనూ. ఇంకో కాంపోనెంట్ ఏంటంటే వీళ్ళకు అవేర్నెస్, సిటీస్లో ఉన్న పేషెంట్స్కి కొంచెం అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది, పెయిన్ ఉందని చెప్పేసి. మెడికల్ యాక్సెసిబిలిటీ ఇంకో మ్యాటర్ అనమాట. సో ఇలాంటి పేషెంట్స్కి వాళ్ళకు పెయిన్ ఉంది, ఇది గాల్ బ్లాడర్ పెయిన్ ఉందేమో అని తెలుసుకొని వాళ్ళు తొందరగా కూడా హాస్పిటల్స్కి అప్రోచ్ అవుతారు వాళ్ళ సిమ్టమ్స్తో, సో దట్ వాళ్ళకు ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ డెఫినెట్లీ మనము సిటీస్లో మన ఫ్యాటీ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ చాలా ఎక్కువైపోయిందండి. హోటల్స్లో తినడము, ఆల్కహాల్ ఇవన్నీ ఎక్కువ అవడం వలన కూడా గాల్ బ్లాడర్ ఇన్సిడెంట్స్ సిటీస్లో టౌన్స్ ఆర్ విలేజెస్ కంటే కొంచెం ఎక్కువ కామన్గా చూస్తున్నామండి. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే మనిషికి వచ్చే జబ్బుల్లో ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఎంత ఆధునికంగా అవైలబుల్లో ఉన్నాయి అని అంటే, రోబో వచ్చేసి సర్జరీస్లో రోబోస్ని వాడటం అక్యురేట్గా ఉంటుంది అని చెప్పేసి. మరి గాల్ బ్లాడర్ స్టోన్స్లో ఇప్పుడు అందుబాటులో ఉన్న చికిత్స ఏ విధంగా ఉంది అని అంటే ఏం చెప్తారు? చూడండి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్ గాల్ బ్లాడర్ అంటే ఫర్ గాల్ బ్లాడర్ సర్జరీ డైరెక్ట్ మనం సర్జరీకి వెళ్ళాలి అంటే రోబోటిక్ సర్జరీస్ పాసిబుల్. గాల్ బ్లాడర్ రిమూవల్ కూడా రోబోటిక్ కాంపోనెంట్ లాగా చేస్తామండి, రోబోటిక్ కోలిసిస్టెక్టమీ. అలాగే కాంప్లికేషన్స్ అనమాట, మన గాల్ బ్లాడర్ స్టోన్స్ బైల్ డక్ట్లో కనుక స్టక్ అవుతే దాన్ని మనము ఈఆర్సిపి అన్నాము. ఈఆర్సిపితో పాటు అప్పుడప్పుడు మేము ఏం చేయగలుగుతామంటే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఇస్ అ లేటెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ ఎండోస్కోపీ. వీటితో ఏంటంటే ఎండోస్కోపీలోనే స్కానింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో దీని వలన గాల్ బ్లాడర్లో స్టోన్స్ కింద ఏమైనా స్లిప్ అయినాయా, బైల్ డక్ట్లో వచ్చినాయా, 99% సెన్సిటివిటీతో మనం చెప్పగలుగుతాము. బైల్ డక్ట్లో స్టోన్స్ ఉన్నాయా, ఉంటే ఏ సైజులో ఉన్నాయి, వాటి వలన ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా అన్నట్టు తెలుసుకోగలుగుతాము. అలాగే లార్జ్ బైల్ డక్ట్ స్టోన్స్, బైల్ డక్ట్లో మామూలుగా స్మాల్ స్టోన్స్ ఉంటాయి. లార్జ్ స్టోన్స్ మోర్ దెన్ 1 సెంటీమీటర్, 1.5 సెంటీమీటర్ మామూలుగా ఏఆర్సిపితోని మనం ఆ స్టోన్స్ని తీయలేకపోయామంటే స్పై గ్లాస్ కొలాంజియోస్కోపీ అంటాము. అంటే బైల్ డక్ట్ లోపల మేము ఎండోస్కోపీ మెషిన్ పంపించి ఆ పెద్ద స్టోన్ని లేజర్తోనూ, ఈహెచ్ఎల్ కానీ లేజర్తోనూ ఆ స్టోన్ని మేము బ్రేక్ డౌన్ చేసుకొని పార్టికల్స్ లాగా చేసి విదౌట్ అ మేజర్ సర్జరీ, విదౌట్ ఓపెన్ సర్జరీ ఆర్ విదౌట్ కటింగ్ పేషెంట్ ఎండోస్కోపీ ద్వారానే ఈ లార్జ్ స్టోన్స్ని మేము తీయగలుగుతామండి. సో ఇవన్నీ అంటే యుఎస్, ఈఆర్సిపి అండ్ కొలాంజియోస్కోపీ. కొలాంజియోస్కోపీ ఇస్ ద లేటెస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గాల్ బ్లాడర్తో వచ్చే కాంప్లికేషన్ స్టోన్స్ని హ్యాండిల్ చేయడానికి. డాక్టర్ గారు, ఇందాక మనం అనేక విషయాలు మాట్లాడాం. గాల్ బ్లాడర్లో ఎందుకు స్టోన్స్ వస్తాయి, అసలు కొలెస్ట్రాల్ ప్లే చేసే రోల్ ఏంటి, అలాగే ప్రెగ్నెన్సీ విమెన్లో ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది, సర్జరీ విధానం కూడా మీరు చెప్పేశారు. కానీ సర్జరీ చేసి ఆ లాప్రోస్కోపిక్ సర్జరీ అయినా ఆ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా, అందరిలో వస్తాయా, కొంతమందిలోనే వస్తాయా, అసలు వచ్చే అవకాశం ఉందా లేదా? అంటే ఎనీ సర్జరీకి అండి కొంచెం స్మాల్ రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటుంది. కోలిసిస్టెక్టమీ చాలా సేఫ్ సర్జరీ అండి. లాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ ద్వారా చాలామంది చేస్తున్నారు. వీటితో మనకు వచ్చే కాంప్లికేషన్స్ చాలా రేర్ అండి, లెస్ దెన్ 1% రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ అనమాట. అంటే ఇమీడియట్లీ పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్లో మనకు బ్లీడింగ్ అన్నట్టు రిస్క్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది, బైల్ లీక్ అనమాట. అప్పుడప్పుడు బైల్ డక్ట్ మీద చిన్నగా ఇంజరీ అయిపోతే బైల్ లీక్ అవుతుంది. ఆర్ వాళ్ళు సర్జరీ చేసేటప్పుడు గాల్ బ్లాడర్ మీద క్లిప్ వేస్తారు, క్లిప్ ఒక నాట్ వేస్తారు, అది స్లిప్ అయిపోతే బైల్ లీక్ అవుతూ ఉంటుంది ఇంటెస్టైన్లో. సో అప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్ అయ్యి పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్లీ ఫీవర్ రావడము ఇవన్నీ జరుగుతుంది. సో ఈ కాంప్లికేషన్స్ ఉన్నాయి. లెస్ దెన్ 1% రిస్క్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఇన్ అ గుడ్ సెంటర్. దీని కాంప్లికేషన్ రిస్క్ చాలా తక్కువ అయిపోతుందండి. ఇమీడియట్ కాంప్లికేషన్స్ అంటే ఇవన్నమాట. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ చాలామందికి ఏంటంటే నేను చెప్పినట్టు 1 to 3 వీక్స్ సర్జరీ తర్వాత కొంచెం ఇండైజెషన్ అనిపించడము, కొంచెం బ్లోటింగ్ అనిపించడము,
వాళ్ళ జీర్ణశక్తి కొంచెం బాగా వీక్ అయిపోయింది అనిపిస్తుంది, డయేరియా, కొంతమందికి లూజ్ మోషన్స్ అవుతాయి. ఇవి జనరలీ ఓవర్ 1 month సెటిల్ అయిపోతాయండి. వెరీ రేర్లీ పేషెంట్స్కి పర్సిస్టెంట్లీ పెయిన్ ఉంటుంది గాల్ బ్లాడర్ సైట్లోనే సర్జరీ అయ్యాక కూడా. కొంతమందికి ఏంటంటే ఇండైజెషన్ సిమ్టమ్స్, చాలా ఫ్రీక్వెంట్గా లూజ్ మోషన్స్ అవ్వడము, ఆర్ తినది జీర్ణం అవ్వట్లేదు అనిపించడము, కొంతమందికి బైల్ యాసిడ్ రిఫ్లక్స్ అయిపోయి బాగా సివియర్ అసిడిటీ సిమ్టమ్స్ అవ్వడము. బట్ ఇవి వెరీ ఇన్ఫ్రీక్వెంట్ అనమాట. చాలామంది పేషెంట్స్కి ఏంటంటే నార్మల్ లైఫ్కి వాళ్ళు ఓవర్ 6 to 8 weeks ఆఫ్టర్ సర్జరీ ఒక నార్మల్ లైఫ్, నార్మల్ ఫుడ్, నార్మల్ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ కానీ అన్నీ చేయడంలో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏముంటుందండి. ఇప్పుడు 50-60 years ఏజ్ పేషెంట్ అనుకోండి, వాళ్ళకి ఒకవేళ స్టోన్స్ ఫామ్ అయితే వాళ్ళకు కూడా సర్జరీ మార్గమా, లేదు వాళ్ళ ఏజ్ని, వాళ్ళకున్న మెడికల్ ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకొని మెడిసిన్ ఏమైనా ఇస్తారా? వాళ్ళ ఇష్యూస్లో ఏం జరుగుతుంది అంటే జనరలీ పేషెంట్ ఫిజికల్ స్టేటస్ ఉంటుందండి. ఏజ్ ఒక నంబర్, ఈ మధ్య 60-70 కూడా కొంతమంది బాగా ఫిట్ ఉంటారు. సో పేషెంట్ ఫిజికల్ ఫిట్నెస్, పేషెంట్ సర్జికల్ క్యాండిడేసీ అంటే ఆ పేషెంట్ సర్జరీ చేసుకునే కెపాసిటీ ఉందా, పేషెంట్కి స్ట్రెంగ్త్ ఉందా, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉందా, పేషెంట్కి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, బాగా మెడికల్ కండిషన్స్ ఉండి డయాబెటిక్ పేషెంట్, రీసెంట్ హార్ట్ సర్జరీ అయింది, ఆర్ సమ్ కాంప్లికేషన్స్ ఉన్న పేషెంట్స్కి ఏంటంటే నాన్ సర్జికల్ మేనేజ్మెంట్ అప్పుడప్పుడు సజెస్ట్ చేస్తాము. సో ఈ పేషెంట్స్ ఓన్లీ, అంటే సర్జికల్ క్యాండిడేట్స్ లేని పేషెంట్స్కే, సిమ్టమాటిక్ స్టోన్స్ ఉన్న వాళ్లకు సర్జరీ సజెస్ట్ చేస్తాము. అదర్వైజ్ ఇట్స్ అ వెరీ సేఫ్ సర్జరీ. ఈవెన్ 80 years, 90 yearsలో కూడా మేము సర్జరీస్ చేసాము. సేఫ్లీ సర్జరీ డన్. నెక్స్ట్ డే 1 or 2 daysలో పేషెంట్స్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ అండి. ఓకే, అంతా కీ హోల్ సర్జరీ అండి. ఓకే, ఇక కొలెసిస్టైటిస్ అసలు ఏంటి ఇది? కోలిసిస్టైటిస్ అంటే ప్యూర్ మెడికల్ టర్మినాలజీ చూస్తే గాల్ బ్లాడర్లో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద గాల్ బ్లాడర్ ఈజ్ కాల్డ్ కోలిసిస్టైటిస్ అనమాట. సో మామూలుగా ఏంటంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి. ఆ గాల్ బ్లాడర్ది ఒక ఓపెనింగ్ ఉంటుంది, ఒక నెక్ ఆఫ్ గాల్ బ్లాడర్ అని. ఒక స్టోన్ కనుక వచ్చి ఆ నెక్లో స్టక్ అయిపోయింది అనుకోండి, నెక్లో స్టక్ అయిపోతే బయటికి వెళ్ళలేదు. సో గాల్ బ్లాడర్ ఏంటంటే ఎంప్టీ అవ్వలేదు. సో ఈ సిచ్యువేషన్లో ఏంటంటే గాల్ బ్లాడర్లో స్వెల్లింగ్ వచ్చేస్తుంది. ఈ స్వెల్లింగ్ ఇన్ఫ్లమేషన్ని కోలిసిస్టైటిస్ అంటాము. యూజువల్గా గాల్ బ్లాడర్ పెయిన్ నేను చెప్పినట్టు ఒక ఫ్యూ అవర్స్ వచ్చి తగ్గిపోతుంది. మోర్ దాన్ 6 hours పెయిన్ వస్తుంది. పెయిన్ పర్సిస్టెంట్గా ఉంది. రైట్ సైడ్లో టచ్ చేసిన వెంటనే సివియర్ ఇన్ఫ్లమేషన్ వలన పేషెంట్కి పెయిన్ వస్తుంది. అప్పుడు దీనిని కోలిసిస్టైటిస్ అని క్లినికల్గా సస్పెక్ట్ చేస్తామండి. ఇప్పుడు ఆ బైల్ డక్ట్ బ్లాక్ అవడం వల్ల జాండిస్ రావచ్చు, ప్యాంక్రియాటైటిస్ రావచ్చు అని మీరు చెప్పారు. అంటే నార్మల్ పర్సన్లో ఒకవేళ జాండిస్ వచ్చినట్టయితే దీన్ని కూడా చూసుకుంటారా? గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది దీన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు? అంటే జాండిస్కి చాలా కారణాలు ఉంటాయండి. ఎప్పుడన్నా ఎవరైనా పేషెంట్ జాండిస్తో వస్తే మేము ఫస్ట్ చేసే టెస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అనమాట. లివర్ ఫంక్షన్ టెస్ట్తో మాకు ఒక జనరల్గా ఐడియా వచ్చేస్తుంది, ఇది హెపటైటిస్ ప్యాటర్నా లేకపోతే కోలిస్టాటిక్ ప్యాటర్నా. కోలిస్టాటిక్ ప్యాటర్న్ అంటే బయటికి రాకుండా ఎక్కడో స్టక్ అవ్వడం వలన దాన్ని కోలిస్టాసిస్ అంటాము. పెయిన్తో పాటు జాండిస్ ఉంది అంటే పేషెంట్ పెయిన్తో వచ్చారు అండ్ చూడడానికి జాండిస్ ఉంది అంటే అప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ హయ్యర్ అప్ ఆన్ ద లిస్ట్, నెంబర్ 1 అదే ఉంటుంది. సో ఒక అల్ట్రాసౌండ్ చేస్తామన్నమాట. అప్పుడు అల్ట్రాసౌండ్ చేసి ఆ లెఫ్ట్ చూసి మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఓకే పెయిన్ ఇస్ బికాస్ ఆఫ్ స్టోన్స్. ఈ స్టోన్స్ గాల్ బ్లాడర్లోనే ఉన్నాయా, కోలిసిస్టైటిస్ ఏమైనా అయిందా, ఆర్ బైల్ డక్ట్లో స్లిప్ అయిపోయి మనకు స్టోన్స్ రావడం ఏమైనా కారణం అవుతుందా అన్నట్టు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యాయంటే అందులో టైప్స్ కూడా మా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూస్తూ ఉంటారు ఏంటి అనేది. మరి ఇప్పుడు ఈ బైల్ డక్ట్లో ఈ వచ్చే గాల్ బ్లాడర్ స్టోన్స్లో వచ్చే టైప్స్ ఏమైనా ఉంటాయా, లేదు అందరిలో ఒకటే టైప్ ఫామ్ అవుతూ ఉంటాయి? అంటే మామూలుగా 2 types ఆఫ్ స్టోన్స్ ఉంటాయండి గాల్ బ్లాడర్లో. ఒకటి కొలెస్ట్రాల్ స్టోన్, ఒకటి పిగ్మెంట్ స్టోన్ అనమాట. పిగ్మెంట్ స్టోన్ అన్నట్టు డార్క్ కలర్ స్టోన్స్ ఉంటాయి, జనరలీ చాలా హార్డ్గా ఉంటాయి అవి. ఇవి పేషెంట్కి బ్లడ్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళు, హీమోలైటిక్ డిసార్డర్స్ ఉంటారు, కొంతమందికి సికిల్ సెల్ డిజీజ్, హీమోఫీలియా ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రెడ్ బ్లడ్ సెల్స్ ఫ్రీక్వెంట్గా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే బిలిరుబిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ బిలిరుబిన్ అన్నట్టు సైకిల్ అవుతూ ఉంటే అందువలన వాళ్ళకు గాల్ బ్లాడర్లో ఉన్న బైల్ సూపర్ సాచురేట్ అవుతుంది బిలిరుబిన్ వలన. అండ్ వీళ్లకు పిగ్మెంట్ స్టోన్స్ అంటారు, డార్క్ బ్రౌన్ ఆర్ బ్లాక్ కలర్ స్టోన్స్ ఉంటాయి. ది అదర్ కేటగిరీ, అదర్ కేటగిరీ ఏంటంటే కొలెస్ట్రాల్ స్టోన్స్. ఇవి ఎక్కువ కొలెస్ట్రాల్ సెక్రీట్ అవ్వడం వలన వాళ్ళకు కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉంటాయి. ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ మామూలుగా yellow to green కలర్ ఉంటాయి అండ్ దే ఆర్ వెరీ సాఫ్ట్ స్టోన్స్ అనమాట.
సో ఈ 2 కారణాలు గాల్ బ్లాడర్ స్టోన్స్లో మనకు కామన్ అండి. అంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఈ స్టోన్స్ ఫామ్ అవుతాయా, లేదంటే ఎలా అంటారు? అంటే అదే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందండి. ఇప్పుడు కొంతమందికి బిలిరుబిన్ డిజార్డర్స్ ఉన్నాయి అనుకోండి, మెటబాలిజం ప్రాబ్లం ఉందనుకోండి, ఆర్ బ్లడ్ డిసార్డర్స్ ఉన్నాయి, వాళ్ళకు బ్లడ్ సెల్స్ ఫ్రీక్వెంట్గా డ్యామేజ్ అవుతుంటాయి. సో వీళ్ళకి ఏంటంటే బాడీలోనే ఉన్న కెమికల్ ఉన్నాయి, బిలిరుబిన్ ఎక్కువ ఉంది, సో పిగ్మెంట్ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఆర్ గాల్ బ్లాడర్ సరిగా ఎంటీ లేకపోతుంది. సో గాల్ బ్లాడర్లో ఉన్న బైల్ ఏంటంటే సాచురేట్ అవుతూ ఉంటుంది, దాని కాన్సన్ట్రేషన్ బాగా గట్టిగా అయిపోయి అప్పుడు స్టోన్ ఫార్మేషన్ రిస్క్ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు సాఫ్ట్గా ఉన్న స్టోన్స్ని మందుల ద్వారా తగ్గించవచ్చా? అంటే కొన్ని స్టోన్స్ అండి ఇన్ సెలెక్ట్ పాపులేషన్, స్పెసిఫికలీ సిమ్టమ్స్ ఉండాలి, ఎల్డర్లీ పేషెంట్స్ అంటే వాళ్ళకి సర్జరీ చేయలేము, రిస్కీ పేషెంట్స్ ఉంటారు, సర్జికల్ రిస్క్ ఉంది అంటే ఇలాంటి పేషెంట్స్కి ఒక ట్రయల్ ఆఫ్ మెడిసిన్స్ ఇవ్వగలుగుతాము. స్మాలర్ స్టోన్స్, యూజువలీ లెస్ దాన్ 1 centimeter స్టోన్స్ ఉన్నప్పుడు వాళ్ళకు మెడిసిన్ థెరపీ ఇవ్వడం మనము ట్రై చేయవచ్చు. ఈ మెడిసిన్స్ వలన కొంతమందికి గాల్ బ్లాడర్ స్టోన్స్ తక్కువ అవడము, వెరీ వెరీ రేర్లీ పూర్తిగా డిజాల్వ్ అయిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు శస్త్రచికిత్స చేయాలి అని అంటే వాళ్ళకి ఎలాంటి మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అనేది అన్ని పరిగణలోకి తీసుకుంటారా? ఎలాంటి మెడికల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి సర్జరీ వద్దు అని చెప్తారు? అంటే ఎమర్జెన్సీ ఉంది, కొలిసిస్టైటిస్ ఉంది, ఆర్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే అప్పుడు తప్పదు, సర్జరీ చేయాల్సిందే. కొంతమంది సర్జికల్ క్యాండిడేట్స్ ఉంటారనమాట, బ్యాక్గ్రౌండ్ మెడికల్ కండిషన్స్ ఉంటాయి, హార్ట్ పేషెంట్స్ ఉంటారు, బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, రీసెంట్గా స్ట్రోక్ అయి ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్ వాళ్ళు ఫర్ సమ్ కారణం, మెడికల్ కారణం వాళ్ళు సర్జరీ ఫిట్ లేరంటే వాళ్ళకు ఒక ట్రయల్ ఆఫ్ యాంటీబయాటిక్స్ లేదన్నా కోలిసిస్టాస్టమీ అంటాం. ఈ కోలిసిస్టాస్టమీ అంటే ఏంటంటే సర్జరీ అన్సేఫ్ ఉంది కానీ గాల్ బ్లాడర్ని అలాగే వదిలేస్తే దానిలో ఇన్ఫెక్షన్ చేరిపోయి గాల్ బ్లాడర్ నెక్రోసిస్, ఎంపైమా ఆఫ్ గాల్ బ్లాడర్ ఆర్ గాల్ బ్లాడర్ పర్ఫొరేషన్, ఇవన్నీ ఎక్స్ట్రీమ్ కాంప్లికేషన్స్ అనమాట. ఇవన్నీ ఎక్స్ట్రీమ్ కాంప్లికేషన్స్ అప్పుడప్పుడు లైఫ్ థ్రెటనింగ్ కూడా ఉండొచ్చు. సో గాల్ బ్లాడర్లో ఉన్న ఇన్ఫెక్షన్ని పూర్తిగా మనము డ్రైన్ చేయడానికి ఒక చిన్న ట్యూబ్ గాల్ బ్లాడర్లో అల్ట్రాసౌండ్ గైడెడ్గా వేసేస్తాము. వీటి వలన ఏంటంటే గాల్ బ్లాడర్లో ఉన్న చెడు, ఆ ఇన్ఫెక్షన్ అంతా బయటికి వచ్చేస్తే అట్లీస్ట్ ఆ పర్సన్కి ఏంటంటే ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోతుంది. ఈ ఇన్ఫెక్షన్ క్లియర్ అవ్వడం వలన వాళ్ళకు ఇమీడియట్లీ అంటే ఈ అక్యూట్ ఈవెంట్ వాళ్ళు దీని నుంచి బయటపడితే ఫ్యూచర్లో మనం సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ లాప్రోస్కోపిక్ గాల్ బ్లాడర్ తొలగింపు అనేది ఎంతవరకు సేఫ్ అంటారు? చాలా సేఫ్ అండి. అంటే మేము చెప్పినట్టు మోర్ దెన్ 99% సేఫ్. ఇన్ గుడ్ హ్యాండ్స్ ద కాంప్లికేషన్స్ ఆర్ ఆల్మోస్ట్ నెక్స్ట్ టు జీరో. అది ఇంకా ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు అంటారు? ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు, వాళ్ళ వయసుతో సంబంధమే లేదు అసలు? అంటే పేషెంట్ సర్జికల్ క్యాండిడేట్ ఉండాలి కదండి, అంటే ఎనెస్థీసియాకి ఫిట్ ఉండాలా, పేషెంట్ బ్లడ్ థిన్నర్స్ మీద ఉండకూడదు, ఇవన్నీ కొన్ని ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూసుకుంటే అదర్వైజ్ ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఎనెస్థీషియా ఇచ్చారు, ఆ తర్వాత ఎంతసేపట్లోకి వాళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోతారు? అంటే సర్జరీ తర్వాత రికవరీ ఇమీడియట్లీ, ఎనెస్థీసియా అయినా అంటే సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళని రికవరీ తీసుకుంటాము. ఆ రోజు వాళ్ళకి రెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ డే నుంచి ఆ రోజు ఈవినింగ్ నెక్స్ట్ డే నుంచి పేషెంట్ వాకింగ్ స్టార్ట్ చేయవచ్చు, ఫుడ్ తినడం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫుడ్ తీసుకుంటారు కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందంటారా? కొంచెం సర్జరీ తర్వాత ఆ రోజంతా కాస్త వాళ్ళకి ఎంత అనెస్థీషియా నుంచి బయటపడ్డా కూడా కాస్త మత్తుగానే ఉంటుంది. అవును, కరెక్ట్. ఆ నెక్స్ట్ డేకి వాళ్ళు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతారు. మరి వాళ్ళు తీసుకునే ఫుడ్ అనేది బాడీ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది? అంటే ఎనీ సర్జరీ, ఎనీ అబ్డామినల్ సర్జరీ తర్వాత ఇనీషియల్గా ఏంటంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అనిపించడము, కొంచెం నొప్పి అనిపించడము, ఇవన్నీ కొంచెం కామన్ అనమాట. స్పెసిఫిక్గా గాల్ బ్లాడర్ పేషెంట్స్లో ఏంటంటే సర్జరీ తర్వాత వాళ్ళు ఏమైనా హెవీ ఫుడ్ తిన్నా, కొంచెం డిఫికల్ట్ టు డైజెస్ట్ ఫుడ్ తింటే వాళ్ళకు డైజెస్ట్ అవ్వడం ఇబ్బంది అవుతుంది. సో ఇనిషియల్ ఫ్యూ డేస్లో ఏంటంటే కొంచెం లిక్విడ్ స్టార్ట్ చేస్తాము. లిక్విడ్ టాలరేట్ చేస్తున్నారంటే మెల్లిగా సాఫ్ట్ డయట్ అనమాట, ఈజీ టు డైజెస్ట్, ఇడ్లీ, పెరుగన్నం ఇట్లాంటి సాఫ్ట్ ఫుడ్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకు ఫస్ట్ సజెస్ట్ చేస్తాము. అండ్ గ్రాడ్యువలీ వాళ్ళ డైజెషన్, వాళ్ళ రికవరీ బట్టి వాళ్ళు నార్మల్ డైట్ తినొచ్చండి. ఇప్పుడు గాల్ బ్లాడర్ తీసేసిన వ్యక్తి సాధారణంగా వాళ్ళ లైఫ్ నార్మల్ లైఫే గడపగలుగుతారా? ఎగ్జాక్ట్లీ అండి, అబ్సల్యూట్లీ నార్మల్ లైఫ్. గాల్ బ్లాడర్ది మన దాంట్లో స్టోరేజ్ తప్ప వేరే ఏ ఫంక్షన్ లేదనమాట. అది జస్ట్ బైల్ని స్టోర్ చేస్తుంది. మనం ఆహారం కన్జ్యూమ్ చేసినప్పుడు కాంట్రాక్ట్ అయ్యి గాల్ బ్లాడర్ బైల్ రిలీజ్ చేస్తుంది. సో గాల్ బ్లాడర్ తీసిన తర్వాత మన బాడీ ఈజ్ సో గ్రేట్ దట్ అది అడాప్ట్ అయిపోతుంది. ఈ బైల్ అన్నట్టు మన బైల్ డక్ట్స్లో స్టోర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఓవర్ కోర్స్ ఆఫ్ టైం పేషెంట్ నార్మల్ లైఫ్, వాళ్ళు సాధారణంగా మనుషుల్లాగానే తినడం అండ్ దేర్ రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్లో వాళ్ళు దే కెన్ టేక్ పార్ట్ విదౌట్ ఎనీ ప్రాబ్లం.
అసలు ఈ గాల్ బ్లాడర్లో స్టోన్సే రాకుండా ఉండాలి అని అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వీళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందంటారు? అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్లోనే రాకూడదు అంటే హెల్దీ లైఫ్ స్టైల్. జెనెటికల్గా ఉన్న వాళ్ళని, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళైతే మనం వాళ్ళని ఇంకా తప్పదు, ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేము. వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ ఈ ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్? అంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అండి. హెల్దీ లో ఫ్యాట్ డయట్ తీసుకోవడము, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, టైంకు తినడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువసేపు ఆకలితో ఉండడము ఆర్ ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ స్టోన్ ఫార్మేషన్ రిస్క్ అవుతుంది. టూ హై క్యాలరీస్ అండ్ టూ లో క్యాలరీస్ కూడా అవాయిడ్ చేయాలన్నమాట. ఎందుకంటే బోత్ ఆఫ్ దెమ్ మనకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ చేసే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందన్నమాట. అలాగే కొంచెం ఎక్కువ వాటర్ ఇంటేక్ చేయడము, హై ఫైబర్ డయట్ తీసుకోవడము, ఇవన్నీ వలన కూడా మనకు డయట్లో కొంచెము ఇవన్నీ కన్స్యూమ్ చేస్తే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అయ్యే రిస్క్ ఫ్యాక్టర్ బాగా తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు లేదంటే జెనెటికల్గా ఉన్నవాళ్ళు, మరి వాళ్ళు ఏం చేయాలంటారు? ఎలాంటి సేఫ్టీ మెషర్స్ తీసుకుంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు? అంటే కొన్ని స్పెసిఫిక్ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకు స్టోన్ ఫార్మేషన్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది అంటే వాళ్ళు రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవాలి. స్టోన్ ఫామ్ అయిందంటే దానికి తగినట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొన్ని డెఫిసిట్స్ ఆఫ్ బైల్ యాసిడ్ మెటబాలిజం ఉన్న వాళ్ళకు మేము ఎక్స్టర్నల్ మెడిసిన్స్ ఇస్తాము, బైల్ యాసిడ్ సప్లిమెంటేషన్ చేస్తాము. ఈ టాబ్లెట్స్ ఇస్తే వాళ్ళకు స్టోన్ ఫామ్ అయ్యే రిస్క్ కొంచెం తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం అదర్ పేషెంట్స్కి నేను రెగ్యులర్ పేషెంట్స్ చెప్పినట్టు లో ఫ్యాట్ డయట్, ఈటింగ్ ఆన్ టైమ్, అవాయిడింగ్ ఎక్స్ట్రీమ్ చేంజ్ ఇన్ క్యాలరీస్ అండ్ ఫైబర్ ఫుడ్ ఇవన్నీ రెగ్యులర్గా తీసుకోవడం వలన వాళ్ళకు గాల్ బ్లాడర్ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తగ్గిపోతాయండి. అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ప్రమాదాన్ని పెంచే ఫుడ్స్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? గాల్ బ్లాడర్ స్టోన్స్కి రిస్క్ ఫ్యాక్టర్ స్టోన్ ఏంటంటే ప్రిడామినెంట్లీ హై ఫ్యాటీ ఫుడ్ అండి. బాగా ఆయిలీ ఫుడ్, బాగా ఫ్రైడ్ ఫుడ్ తినడము, ఎక్కువ స్వీట్ ఫుడ్ తినడం, ఇవన్నీ ఫుడ్స్తో ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ది వాళ్లకు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళకు స్టోన్స్ వచ్చే ఛాన్స్ కొంచెం పెరుగుతుంది. ఇంకా వాటర్ ఇంటేక్ ఏ విధంగా ఉండాలంటారు? గాల్ బ్లాడర్లో స్టోన్స్ రాకుండా ఉండాలి అని అంటే ఫుడ్ అనేది చాలా పర్టికులర్గా ఉంటుంది, ఫ్యాటీ ఫుడ్స్ తినకూడదు అంటున్నారు. ఫైబర్ ఫుడ్ ఎంతవరకు తీసుకోవాలి, వాటర్ ఇంటేక్ ఏంటి? రెగ్యులర్ రిక్వైర్మెంట్ అండి, అరౌండ్ 25 to 35 grams ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్ మనం డే టు డే కన్జంప్షన్ చేస్తే చాలండి. వాటర్ ఇంటేక్ కూడా స్పెసిఫిక్గా గాల్ బ్లాడర్ కోసం ఇంత వాటర్ తాగాలని అన్నట్టు రికమెండేషన్ ఏమీ లేదు. బట్ గుడ్ 2 to 3 liters ఆఫ్ వాటర్ రెగ్యులర్ పర్సన్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ పేషెంట్స్కి గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే ఛాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక ఎక్సర్సైజ్ అనేది ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ విషయంలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటారు? అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ రాకుండా ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల గాల్ బ్లాడర్ స్టోన్స్ రాకుండా ఉంటుందా, లేదంటే ఆ ప్రమాదాన్ని ఏమైనా నివారిస్తుందా? అంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ జనరల్ హెల్త్ అనమాట, యాజ్ అ పార్ట్ ఆఫ్ జనరల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి. బట్ ఏ స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చేస్తే గాల్ బ్లాడర్ స్టోన్స్ రాకుండా ఉంటుందా, లేకపోతే ఈ ఎక్సర్సైజెస్ చేస్తే గాల్ బ్లాడర్ ఇన్సిడెన్స్ తగ్గుతుంది అన్నట్టు లేదు. ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఆబ్వియస్లీ దే ఆర్ మెయింటైనింగ్ అ హెల్దీ వెయిట్, వాళ్ళ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి వాళ్ళలో వచ్చి గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. బట్ పర్టికులర్లీ ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఏమైనా స్టోన్ రిస్క్ తగ్గుతుందా, ఆర్ నాకు ఆల్రెడీ స్టోన్స్ ఉన్నాయి డాక్టర్ గారు, నేను ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తే స్టోన్ పోతుందా అన్నట్టు అంటే అలాంటి లింకేజ్ అయితే ఏం లేదండి. గాల్ బ్లాడర్ తొలగించిన తర్వాత జీర్ణక్రియను ఉంచడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి అసలు ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి అసలు? అంటే గాల్ బ్లాడర్ సర్జరీ తర్వాత ఇనిషియల్ ఫ్యూ డేస్ కొంచెం కేర్ఫుల్ ఉండడము, అండ్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ వీఆర్ ఈటింగ్ అనమాట. కొంచెము హై ఫ్యాట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. పోర్షన్ కంట్రోల్, స్మాల్ క్వాంటిటీ ఫుడ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ అ డే తినడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైమ్ టాలరబిలిటీ పెరిగితే నార్మల్ మనము డే టు డే ఫుడ్ ఏం కన్జ్యూమ్ చేస్తామో అవన్నీ కన్జ్యూమ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. మెయింటైనింగ్ అ హెల్దీ డయట్, హెల్దీ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అండి. టైంకు తినడం చాలా ఇంపార్టెంట్. ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉండడము, లేకపోతే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టైం లైక్ పొద్దున్న తిని మళ్ళీ రాత్రి దాకా తినకపోవడం, ఇవన్నీ అవాయిడ్ చేసి మనం టైం టు టైం తింటుంటే పోస్ట్ ఆపరేటివ్ కూడా వీళ్ళకు ఇబ్బంది అవ్వకుండా ఉంటుందండి. ఇంకా గాల్ బ్లాడర్లో స్టోన్స్ అని తెలిసిన తర్వాత ఇంట్లో వంటింటి చిట్కాలు కొంచెం ఏమైనా వాడదామనో, లేదంటే ఫలానా ఆకు రసం తాగితే ఇవి కరిగిపోతాయనో, ఇలాంటివి విని అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అవి వర్కౌట్ అవుతాయా? ఇంటి చిట్కాలు కొంతమంది ట్రై చేస్తారు మేడం, కానీ స్టోన్స్ ఒకసారి వచ్చేసినాయి, స్పెసిఫిక్లీ బిగ్గర్ స్టోన్స్ అంటే అవి జనరలీ వెళ్ళవు, బాడీలోనే ఉంటాయి అన్నమాట. సో అదే
ప్రిపరేషనో ఆయుర్వేదిక్ ప్రిపరేషన్ ఆర్ హర్బల్ ప్రిపరేషనో జనరలీ మేము చూస్తాం కదా, ఇవి పెద్ద స్టోన్స్ అండ్ స్పెషలీ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత ఒకసారి గాల్ బ్లాడర్ వలన మనకు పెయిన్ వచ్చేసింది, దానివల్ల ఏమైనా కాంప్లికేషన్ వచ్చిందంటే వీ డోంట్ సజెస్ట్ టు ట్రై ఇవన్నీ వలన, ఎందుకంటే వాటి వలన మనకి ఎంత బెనిఫిట్ కానీ నష్టం అయ్యే రిస్క్ ఉంటుంది. ఇప్పుడు గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత కూడా మళ్ళీ ఏమన్నా స్టోన్ ఫార్మింగ్, పెయిన్ అట్లా ఏమైనా ఉంటుందా? ఉంటుందండి, చాలా రేర్, బట్ ఎస్, గాల్ బ్లాడర్ తీసిన తర్వాత కూడా స్టోన్స్ వస్తాయి. సో కొంతమందికి ఏంటంటే గాల్ బ్లాడర్ ఇమీడియట్లీ సర్జరీ అయిన కొన్ని రోజుల్లోనే స్టోన్స్ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. అది సర్జరీ అప్పుడు ఏమవుతుంది, అప్పుడప్పుడు గాల్ బ్లాడర్ తీసేటప్పుడు గాల్ బ్లాడర్ని క్లాంప్ చేస్తారు కదా, ఒక చిన్న స్టోన్ మేబీ స్లిప్ అయిపోవచ్చు బైల్ డక్ట్ లోపల. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్లీ వెంటనే మనకు తెలుస్తుంది వాళ్ళకు స్టోన్ ఒకటి ఉందని చెప్పేసి. కొంతమందికి ఏంటంటే గాల్ బ్లాడర్ బాగా ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు వాళ్ళు గాల్ బ్లాడర్ని పూర్తిగా తీయలేకపోతారు సర్జన్స్, సబ్ టోటల్ కోలిసిస్టెక్టమీ అంటారు. అప్పుడు ఈ రెమనెంట్ గాల్ బ్లాడర్లో కూడా కొన్ని స్టోన్స్ ఉండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కంప్లీట్ గాల్ బ్లాడర్ తీసిన తర్వాత స్టోన్స్ వచ్చే ఛాన్స్ తక్కువ, కానీ రావచ్చు. వీటిని సెకండరీ బైల్ యాసిడ్ స్టోన్స్ అంటాము. ఈ సెకండరీ బైల్ స్టోన్స్ అంటాము, ఇవి జనరల్లీ బైల్ డక్ట్లోనే ఫామ్ అవుతాయి అన్నమాట. అండ్ చాలా రేర్ ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు ఎండోస్కోపీ మాధ్యమంతో ఈఆర్సిపితో వాటిని మనం తీయగలుగుతాం. ఈఆర్సిపి ప్రొసీజర్ ఇస్ ఆల్సో వెరీ సేఫ్ ప్రొసీజర్ అండి. కొన్ని కాంప్లికేషన్స్ రిస్క్ ఉంటుందన్నమాట. అంటే ఈఆర్సిపి చేస్తున్నప్పుడు కొంచెం బ్లీడింగ్ రిస్క్, ఇన్ఫెక్షన్ రిస్క్, ప్యాంక్రియాటైటిస్ రిస్క్. సో జనరలీ ఒక 2-3% రిస్క్ ఉంటుందండి. బట్ మేము అన్ని ప్రొసీజర్స్కి ముందు ఒక ప్రికాషన్స్ ఉంటాయి, ఒక సెట్ లిస్ట్ ఆఫ్ గైడ్ లైన్స్ బట్టి ఒక ప్రికాషన్స్ ఉంటాయి అన్నమాట. సో అవి తీసుకున్నప్పుడు మనకు గాల్ బ్లాడర్ ఈఆర్సిపికి కూడా కాంప్లికేషన్స్ బాగా మనం తగ్గించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో గ్యాస్ట్రిక్తో బాగా ఇబ్బంది పడుతున్నారు చాలామంది. మనం చూస్తుంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ కావచ్చు, లేదంటే వాళ్ళు చేస్తున్న పనికి ఒత్తిడి కావచ్చు, స్ట్రెస్ వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్య ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. ఎంతవరకు నిజం అంటారు? స్ట్రెస్ వల్ల కూడా వస్తుందా? డెఫినెట్లీ అండి. అంటే మనం చూస్తున్నాం ఏంటంటే లైఫ్ స్టైల్ బాగా మారింది. సో ఏంటంటే వర్కింగ్ అవర్స్ పెరిగిపోయినాయి, ప్రెషర్ బాగా పెరిగింది, డిపెండెన్సీ ఆన్ అవుట్ సైడ్ ఫుడ్, డిపెండెన్సీ ఆన్ ప్రాసెస్డ్ ఫుడ్ బాగా పెరిగింది, ఆల్కహాల్ కన్జంప్షన్, స్మోకింగ్, ఇవన్నీ చాలా పెరిగినాయి. అంటే టైంకు పడుకోవడం లేదు, వీకెండ్ కాగానే మనము సగం పీపుల్ హు ఆర్ హ్యావింగ్ ఆఫ్ ఆన్ వీకెండ్స్ చూస్తాం కదా, లేట్ నైట్స్ మెల్కొని ఉండడము, బయటికి వెళ్ళడము, బయట ఫుడ్ తినడము. ఆబ్వియస్లీ బయట ఫుడ్ కూడా ఈ మధ్య క్వాలిటీ కూడా చాలా క్వశ్చనబుల్ ఉంది. సో వీటి వలన గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అంటే అసిడిటీ సిమ్టమ్స్ చాలా కామన్ అయినాయి. స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుందండి. అంటే ఈ అసిడిటీ ఉంది అని చెప్పేసి దానికి సంబంధించిన మెడిసిన్ తీసుకోవడం ఒకటైతే, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం లేదంటే సోడా లాంటివి తాగటం, ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే చాలామంది కరెక్ట్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ అండి. చాలామంది ఏంటంటే అసిడిటీ అనుభవిస్తున్నారని చెప్పేసి సోడాలు తెచ్చుకొని తాగుతారు, సాఫ్ట్ డ్రింక్స్ తాగుతారు. అంటే అది ఇమీడియట్గా ఏంటంటే టెంపరీ ఒక షార్ట్ టర్మ్ రిలీఫ్ ఉంటుంది. బట్ వాటి వల్ల ఏంటంటే ఒక బర్ప్ వచ్చేసింది, కొంచెము రిలీఫ్ అన్నట్టు అంటారు. బట్ ఏంటంటే దట్ ఈస్ నాట్ సాల్వింగ్, మనకు లోపల అండర్లయింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయట్లేదు. అసిడిటీ ఉంది, మేబీ ఒక హైటస్ హెర్నియానో ఒక లాక్స్ స్ఫింక్టర్ మనకు ఉండొచ్చు, అందువలన యాసిడ్ రిఫ్లక్స్ అవుతుండొచ్చు. సో దానిని అది సాల్వ్ అవ్వదు, టెంపరీ అప్పటికి కొంచెం రిలీఫ్ ఉంటుంది, బట్ అది అండర్లయింగ్ ప్రాబ్లమ్ని పూర్తిగా ట్రీట్ చేయట్లేదండి. అండ్ అండర్లయింగ్ ప్రాబ్లమ్ మనం కరెక్ట్గా ట్రీట్ చేయకపోతే ఈ సిమ్టమ్స్ ఫ్యూచర్లో కూడా మనకు రికరెంట్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ అసిడిక్ పెయిన్ని, ఆ తర్వాత మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ గాల్ బ్లాడర్లో వచ్చిన స్టోన్స్ పెయిన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి, ఈ విధంగా ఉంటాయి అని అంటే ఏ విధంగా మీరు చెప్తారు? అసిడిక్కి సంబంధించిన నొప్పి ఏ విధంగా ఉంటుంది, గాల్ బ్లాడర్లో ఏర్పడిన స్టోన్స్ వల్ల వచ్చే నొప్పి ఏ విధంగా ఉంటుంది? ఇవన్నీ చాలా ఓవర్లాపింగ్ ఉంటాయండి. మనం చెప్తే అసిడిటీ, గాల్ బ్లాడర్ అండ్ ఈవెన్ కార్డియాక్ సిమ్టమ్స్ అనమాట. అప్పుడప్పుడు చెస్ట్ పెయిన్ కూడా ఉంటుంది కదా, పేషెంట్స్ కార్డియాక్ సిమ్టమ్స్తో వస్తారు, చెస్ట్ పెయిన్ ఉంది నాకు. సో వాళ్ళు ఏంటంటే దే గో టు అప్పుడప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర వెళ్తారు, అప్పుడప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గర వెళ్తారు, అప్పుడప్పుడు సర్జన్స్ దగ్గర వెళ్తారు. సో నాట్ నోయింగ్ వేర్ టు గో, ఎందుకంటే ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ యాజ్ డాక్టర్స్ మేము కూడా ఏంటంటే వీ వాంట్ టు రూల్ అవుట్ ద డేంజరస్ కాజెస్. ఫస్ట్ డేంజరస్ కార్డియాక్ కాజ్. ఎప్పుడన్నా పేషెంట్ మిడిల్ ఆఫ్ ద పెయిన్, ఓకే, మిడిల్ ఆఫ్ ద స్టమక్ పెయిన్ ఉంటుంది, అది మంటతో ఉంది, మిడిల్ ఆఫ్ ద చెస్ట్లో ఉండి తింటే కొంచెం బెటర్ అనిపిస్తుంది అంటే మేబీ అసిడిటీ రిలేటెడ్ పెయిన్. కొంచెం వాటర్ తాగాను, కొంచెం పెయిన్ తగ్గింది, మేబీ అసిడిటీ రిలేటెడ్ పెయిన్ అనమాట. గాల్ బ్లాడర్ సంబంధించిన పెయిన్ ఫుడ్ తింటే ఎక్కువ అవుతుందన్నమాట. పెయిన్ యూజువల్ ఇన్ ద మిడిల్ ఆర్ టు ద రైట్ ఉంటుంది. ఫుడ్ తింటే ఈ పెయిన్ కొంచెం ఎక్కువ అవుతుందన్నమాట. దీంతోపాటు కొంచెం నాజియా, వామిటింగ్, అండ్ నేను చెప్పినట్టు పెయిన్
రైట్ సైడ్ షోల్డర్ కానీ బ్యాక్కి వెళ్తుంది అనమాట. చెస్ట్ పెయిన్, కార్డియాక్ ఆరిజిన్ చెస్ట్ పెయిన్ ఏంటంటే యూజువలీ టు ద మిడిల్ ఆర్ కొంచెం మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ పెయిన్లో కొంచెము స్వెట్టింగ్ రావడము, కొంచెం గాబర్ అనిపించడము, కొంచెం ఆయాసం లాగా అనిపించడము, ఇవన్నీ చాలా కామన్ అనమాట. సో డౌట్ ఉన్నప్పుడు మేమేం చెప్తామంటే ఆల్వేస్ గో టు ద హాస్పిటల్, ఒక ఈసీజీ తీయించుకోండి. ఎందుకంటే కార్డియాక్ మనకు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో ఈ పెయిన్ ఉన్నప్పుడు ఒకసారి ఒక ఈసీజీ తీసేస్తే మనకు కార్డియాక్ ఒకసారి ఎక్స్క్లూడ్ అయిందంటే అసిడిటీ ఆర్ గాల్ బ్లాడర్ మనం చూసుకోవచ్చు. బట్ యూజువల్లీ అసిడిటీ మిడిల్, గాల్ బ్లాడర్ టు ద రైట్ సైడ్ ఉంటుందండి పెయిన్. ఈ మధ్య కాలంలో నిజంగానే అది కార్డియాక్ పెయినా లేదంటే గ్యాస్ట్రిక్ వల్ల వచ్చిన పెయినా అనేది అంతగా అర్థం కావట్లేదని చాలా మంది పేషెంట్స్, చాలా మంది కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోయిన వాళ్ళ కేసెస్లో కూడా మనం వింటున్నాం. ఇది ఫలానా అని గుర్తించలేక ఆ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళక అశ్రద్ధ చేసి, లేదంటే వాళ్ళకి సడన్ అటాక్ వచ్చేసి కొలాప్స్ అయిన వాళ్ళు, ఇలాంటి కేసెస్ మనం వింటున్నాం. సో గ్యాస్ట్రిక్కి సంబంధించి ఎగ్జాక్ట్గా ఎక్కడొస్తే అది గ్యాస్ట్రిక్ అని వాళ్ళు ఫీల్ అవ్వాలి. కార్డియాక్కి సంబంధించిన పెయిన్ ఏ విధంగా ఉంటుంది? చూడండి, జనరలీ కార్డియాక్ పెయిన్ వచ్చినప్పుడు అది సెంటర్లో ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు. అది లెఫ్ట్ సైడ్ నుంచి చెస్ట్ మన ఆర్మ్కి వెళ్ళొచ్చు, నెక్కి వెళ్ళొచ్చు, ఎక్కడన్నా వెళ్ళొచ్చు. కార్డియాక్ పెయిన్ వెరీ అన్ప్రెడిక్టబుల్ అనమాట. బట్ జనరలీ ఏంటంటే ఈ పెయిన్తో కొంచెము స్వెట్టింగ్ రావడము, కొంచెము ఒక యాంగ్షియస్ ఫీల్ అవుతారు పేషెంట్స్కే. సెన్స్ ఆఫ్ ఇంపెండింగ్ డూమ్ అంటారు, ఒక యాంగ్షియస్నెస్ అనిపిస్తుంది, కొంచెం ఆయాసం అనిపిస్తారు, చెమటలు వచ్చేస్తాయి ఉంటారు. అండ్ యూజువలీ కార్డియాక్ పెయిన్ ఇక్కడ ఒక ఫింగర్తో చెప్తే ఇక్కడ ఒకటే దగ్గర ఉంది సార్ పెయిన్ అంటే జనరలీ కార్డియాక్ పెయిన్ కాదనమాట. ఓకే, అది జనరలీ మసిల్ పెయిన్ ఉంటుంది, అప్పుడప్పుడు అసిడిటీ పెయిన్ కూడా ఉండొచ్చు. ఓకే, సో పేషెంట్స్కి డౌట్ ఉన్నప్పుడు ఏమైనా సిమ్టమ్ ఉంది, అది గ్యాస్ట్రిక్ ఏమో వదిలేద్దాము చూద్దామని చేయకుండా దగ్గరలో ఉన్న సమ్ క్లినిక్కో, నర్సింగ్ హోమో, హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ తీయించుకుంటే అది ఆల్ దట్ ఈస్ నీడెడ్. ఈసీజీ తీసుకుంటే మనకు తెలిసిపోతుంది కార్డియాకా లేదా. కార్డియాక్ లేదంటే నథింగ్ టు వరీ యాజ్ సచ్. ఎందుకంటే కార్డియాక్ చాలామంది సడన్ డెత్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏదో సిమ్టమ్ మైల్డ్గా నడుస్తూ ఉంటుంది, మేబీ ఫర్ అ ఫ్యూ అవర్స్ చెప్పరు. వాళ్ళు ఏంటంటే మేబీ సెటిల్ అయిపోతుందేమో అన్నట్టు ఆ డౌట్స్తో ఉంటారు. అండ్ ఈవెన్చువలీ సడన్లీ కార్డియాక్ అరెస్ట్ అయిపోతుంది. సో డౌట్ ఉన్నప్పుడు, కొంచెం సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఒక ఈసీజీ ఈజ్ ఆల్ దట్ ఈస్ నీడెడ్. ఈసీజీ చేయించుకుంటే మనకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఇంకా ఇంటర్మీడియట్ డైట్ అని చెప్పేసి రకరకాల డైట్స్ పేరుతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, లేదంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసేసి ఈవినింగ్ కాస్త లైట్ ఫుడ్ తీసేసి ఇంకా అది డిన్నర్ కూడా స్కిప్ చేసేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. మరి అసలు ఒక రైట్ ఫుడ్ తీసుకునే విధానం అంటే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే ఇలాంటి స్టోన్స్ అనేవి ఫామ్ కాకుండా వాటి బారిన పడకుండా ఉంటారు? చూడండి, డయట్ అంటే ఒక హెల్దీ బ్యాలెన్స్ డయట్. ఇప్పుడు మీరున్నారు, మీ హైట్, మీ వెయిట్, మీ ఏజ్ అండ్ మీ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ బట్టి మీకు ఒక క్యాలరిక్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ క్యాలరిక్ రిక్వైర్మెంట్ లోపు మీరు ఫుడ్స్ కన్జ్యూమ్ చేస్తే అండ్ అందులో కూడా ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఈ పనాల పోర్షన్ కార్బోహైడ్రేట్స్, ఇది ప్రోటీన్, ఇది ఫ్యాట్స్ అన్నట్టు. సో ఇది మెయింటైన్ చేస్తే జనరల్లీ ఏంటంటే మనకు జిఐ సిమ్టమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ కానీ, గ్యాస్ట్రిక్ కానీ, స్టోన్స్ కానీ రిస్క్ ఫ్యాక్టర్ చాలా తగ్గిపోతాయి అన్నమాట. అవును, నేను 2000 క్యాలరీస్ తింటున్నా కానీ బట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 50% ఫ్యాటీ ఫుడ్ అంటే అది రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్టోన్స్ పెరుగుతుందన్నమాట. సో ఇలాగా మనకు ఒక హెల్దీ డయట్, బ్యాలెన్స్ డయట్, మీ బాడీ వెయిట్, ఏజ్ అండ్ మన రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ పట్టి చూస్తే మనకు ఈ స్టోన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నట్టు బాగా తగ్గిపోతాయి అన్నమాట. ఓకే, అంటే రెగ్యులర్గా వాళ్ళ యాక్టివిటీ అనేది అసలు ఏ విధంగా ఉండాలంటారు? వాళ్ళ డే లైఫ్ని ఏ విధంగా డిజైన్ చేసుకుంటే సేఫ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు? ఇండైజెషన్, అసిడిటీ, గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఇలాంటివన్నీ సమస్యలు రాకుండా ఉండొచ్చు. చూడండి, ద రికమెండేషన్ ఈజ్ ఆఫ్ అట్లీస్ట్ 5 days a week ఫిజికల్ యాక్టివిటీ అండి. ఒక 40-45 minutes per day, 5 days a week ఫిజికల్ యాక్టివిటీ. అది ఎరోబిక్ ఎక్సర్సైజెస్ ఉండొచ్చు, లేకపోతే రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఉండొచ్చు అనమాట. సో ఇవి రెండు కలిపితే మనకి ఏంటంటే బాడీలో కొంచెం యాక్టివిటీ ఉంటుంది అండ్ గుడ్ ఫర్ అవర్ ఓవరాల్ హెల్త్. నాట్ ఓన్లీ గ్యాస్ట్రిక్ హెల్త్ బట్ కార్డియోవాస్కులర్ హెల్త్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్యాస్ట్రిక్ పరంగా అయితే మేము పర్టికులర్గా ఏం చెప్తాం ఏంటంటే టైంకు తినండి, తిన్న తర్వాత వెంటనే యూ షుడ్ నాట్ పడుకోవద్దు అనమాట. అట్లీస్ట్ ఒక 2 hours గ్యాప్ ఇవ్వండి. నువ్వు తిన్న వెంటనే పడుకుంటే డైజెషన్ బాగా స్లో అయిపోయి వాళ్ళకు గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ కానీ, వేరే యాసిడ్ రిఫ్లక్స్ కానీ ఇవన్నీ అవ్వడం చాలా కామన్ ఉంటుంది. నైట్ టైమ్స్ అవుటింగ్కి వెళ్ళేవాళ్ళు, నైట్ బిర్యానీస్ తినేవాళ్ళు, లేదంటే ఏ జంక్ ఫుడ్ తినేవాళ్ళు, పిజ్జాలని, బర్గర్లు అని చెప్పేసి ఈ ఫుడ్స్ తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు మరి? వన్స్ ఇన్ అ వైల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఓకే మేము హెల్దీ లైఫే ఉంది వీక్ అంతా కూడా, వీకెండ్లో మేము బ్రేక్ చేస్తాం అని అంటే ఓకేనా?
చూడండి, వన్స్ ఇన్ అ వైల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి. అంటే ఒక మేబీ మంత్ ఆర్ సంథింగ్ బయటికి వెళ్తున్నాం, బయటికి వెళ్ళండి, తినండి. బట్ ప్రతిసారి అదే జంక్, ప్రతిసారి మనకు అదే ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ తినడం, ఆర్ బిర్యానీ ఆర్ ఇవన్నీ తినడం వలన ఏంటంటే మనకు ఇట్స్ ఓవర్ ప్యాటర్న్ అది అన్హెల్దీ అయిపోతుంది అనమాట. సో అది మనం అవాయిడ్ చేయడము చాలా ముఖ్యం. రైట్. ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ రాకుండా ఉండాలంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఫైనల్గా మన ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుందంటారు? ఫైనల్గా అంటే హెల్దీ డయట్, హెల్దీ లైఫ్ స్టైల్, అవాయిడ్ జంక్ అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. ఇది చేస్తే గాల్ బ్లాడర్ స్టోన్స్తో పాటు వేరే చాలా హెల్త్ ఫ్యాక్టర్స్ మనకు బాగా తగ్గిపోతాయండి. ఓకే. అంటే జెనెటికల్గా ఉన్న వాళ్ళు మాత్రం సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఎస్. మిగతా వాళ్ళు మాత్రం జంక్ని కాస్త అవాయిడ్ చేస్తే ఇలాంటి స్టోన్స్ రాకుండా ఉంటుందండి. ఎస్. రైట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.